బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘపురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 20వ అధ్యాయం సుశీల వృత్తాంతం. మరి ఈ సుశీల ఎవరు, ఆమె వృత్తాంతం ఏంటి, ఆమె ఏం చేసింది, మరి ఎందుకు మాఘపురాణంలో ఆమెకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకానొక సందర్భంలో వశిష్ఠ మహాముని దిలీప మహారాజుకు మాఘమాస వ్రత మహత్యం గురించి చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడనమాట. అయితే ఒకానొక ప్రదేశంలో సుబుద్ధుడు అనే ఒక అతను ఉండేవాడు, బ్రాహ్మణుడు. చాలా ఉత్తమోత్తముడు, వినయ సంపన్నుడు, శాస్త్ర పాండిత్యం మిన్నగా కలిగిన వాడు. సద్గుణాలు రాసిపోస్తే ఎలా ఉంటుందో ఆయన ఆ రూపం అనమాట. అయితే ఆయనకు ఒక గురుకులం ఉండేది, ఎంతోమంది విద్యార్థులు ఉండేవారు. అందులో సుమిత్రుడు అనే ఒక అతను ఉన్నాడనమాట. ఆయన చాలా రూపలావణ్యాలు అందంగా ఉన్నాయన్నమాట. ఎంతో సౌశీల్యంగా ఉంటాడు, ఎంతో అందంగా ఉంటాడు, ఎంతో చక్కగా మాట్లాడతాడు. అయితే ఈ సుబుద్ధికి ఒక కుమార్తె ఉందన్నమాట. ఆమె చాలా తెలివిగలది, ఆమె కూడా అందగత్త, యవ్వనంగా ఉంటుంది. అయితే ఈ సుమిత్రుణ్ణి చూసి ఇష్టపడుతుందన్నమాట. అయితే ఆ కాలం నుంచి ఉన్నాయి ఇవన్నీ కూడా. అయితే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి ఇష్టపడడంలో తప్పు లేదు. కాకపోతే ఆమెకేంటంటే ఆ ఇష్టం అనేది రోజు రోజుకి చూడటం వల్ల, మాట్లాడటం వల్ల పెరిగి 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 ప్రేమగా మారి ఆమె తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఒకానొక సందర్భంలో ఈ సుమిత్రుడు అనే ఈ విద్యార్థి కట్టలేరుకు రావడానికి అడవికి వెళ్తాడనమాట. అదే సమయంలో అక్కడే ఊయలూగుతూ హాయిగా ఆటలు ఆడుకుంటూ ఉన్న సుశీల చూసింది. అరే, రైట్ టైం దొరికింది అని అనుకుంటుంది. అతను వెంట పడుతుంది, మాట్లాడుతుంది, నా కోరిక తీర్చు అని అంటుంది. అయ్యయ్యో, నువ్వు గురుపుత్రికవి, నాకు సోదరితో సమానము, అలా చేయకూడదు, తప్పు అంటుంది. అలా ఏం లేదు, నీకోసం నీ వెంట పడి నీకోసం చాలా రోజుల నుంచి నిరీక్షిస్తూ ఉన్నాను, నువ్వు నన్ను మన్నించాలి, లేకపోతే నేను ఇక్కడ ప్రాణత్యాగం చేస్తాను, అప్పుడు గురువు గారికి నువ్వు ఏం సమాధానం చెప్తావు అని అంటుందన్నమాట. అతనికి ఏం చేయాలో అర్థం కాదు, ఆలోచన శూన్యుడైపోతాడు, ఆమె మాటలకు లొంగిపోతాడు, ఆ కార్యం కానిచ్చేస్తాడు. తర్వాత కొన్ని రోజులకు ఏమవుతుందని అంటే, సుశీలకు ఒక మంచి బ్రాహ్మణ యువకుని చూసి సుబుద్ధి వివాహం చేస్తాడనమాట. అన్యోన్యంగా వాళ్ళిద్దరు కాపురం బాగానే చేసుకుంటారు. కొన్ని రోజులకు ఏమవుతుందంటే ఈ సుశీల భర్త చనిపోతాడనమాట. అరే, ఇంత బాగా పెళ్లి చేశామే, ఇంత సుముహూర్తంలో చేశామే, ఎందుకు భర్త మరణించాడు, నా కూతురు ఎందుకు విధవరాలయ్యింది అని కుంగి కృషించిపోతూ ఉంటాడు సుబుద్ధి. అయితే అటుగా వెళుతున్న ఒక మహర్షి ఈయన బాధ, ఈయన వ్యధ చూసి తట్టుకోలేక చెప్తాడనమాట. అసలు జరిగిన వృత్తాంతం ఏంటి, ఆయన సూక్ష్మ దృష్టితోటి చూసి జరిగిందంతా చెప్తాడు. ఈమె కిందటి జన్మలో కూడా ఒక విటుడి వ్యామోహంలో పడి భర్తను చంపింది. తర్వాత కొంతకాలానికి ఆమె మాఘస్నానాలు చేసి ఇసుకతో గౌరీని చేసి పూజించడం వల్ల తరువాతి జన్మలో నీ ఇంట కుమార్తెగా పుట్టింది అని చెప్తారు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది, భర్త మరణించారు అని అంటే, ఈ జన్మలో కూడా ఆమెకు వ్యామోహం అనేది వీడక నీ శిష్యుణ్ణి ఆమె చేరతీయటం వల్ల ఇలా దుస్థితి ఏర్పడింది అని చెప్తాడనమాట. ఓకే, మరి ఇప్పుడు ఏంటి తరుణోపాయం అని అడుగుతారు. మాఘ స్నానాలు చేయించు, గౌరీదేవి వ్రతం ఆచరించు, చచ్చిపడి ఉన్న నీ అల్లుడు బతికొస్తాడు అని అంటారు. అసలు నెల రోజుల పాటు ఏక దీక్షతో తదేక లక్ష్యంతో ఉదయం సూర్యోదయ పూర్వమే నదీ స్నానాలు చేసి అక్కడే ఉన్న ఇసుకతోటి గౌరమ్మను తయారు చేసి ఆ గౌరీదేవికి మాంగళ్యం కోసం సౌభాగ్య భిక్ష పెట్టమని ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో చేసిన తప్పుకు పశ్చాత్తాపడి నదీ స్నానం చేసి గౌరీదేవిని నెల రోజుల పాటు పూజించటం వల్ల చచ్చిన అతను మళ్ళీ బతికొస్తాడు. అది ఎంత విచిత్రం అంటే, అసలు ఎక్కడైనా ఉందా? అసలు చనిపోయిన వ్యక్తి దాదాపు 10-12 రోజుల వరకే ఉంటారు, కానీ
ఆనాటి కాలంలో చూసారా ఎంత ఔచిత్యము, ఎంత శక్తి, అసలు ఆ పాతివ్రత్యానికి ఆ శక్తి ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. అంటే ఇక్కడ తాను కొలిచిన ఆ గౌరీదేవి ఆ సుశీలకు ఆ సౌభాగ్యాన్ని, ఆ సుమంగళిత్వాన్ని అనుగ్రహించింది అన్నమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఈ సుమిత్రుడు అనే శిష్యుడు వచ్చి క్షమాపణ వేడుకుంటాడు. గురువుగారు, నా వల్ల తప్పు జరిగింది, ఇది నేను కావాలని చేసింది కాదు, నేను సంకల్పించి చేయలేదు, మీ అమ్మాయి నన్ను ప్రలోభ పెట్టి చచ్చిపోతాను అని బెదిరిస్తే నాకు ఆలోచన శూన్యున్నై, నాకేం చేయాలో తోచక అలా తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించండి, నా తప్పుకు ప్రాయశ్చిత్తం అని అంటే నర్మదా నదికి వెళ్ళి 12 సంవత్సరాల పాటు మాఘస్నానం చెయ్యు, అప్పుడే నువ్వు చేసిన ఈ పాపానికి నిష్కృతి లభిస్తుంది అని చెప్తాడనమాట. ఆ విధంగా తాను వెళ్ళి నర్మదా నదిలో 12 సంవత్సరాలు తపస్సు చేసి అలాగే మాఘస్నానాలు చేసి భగవత్ అనుగ్రహాన్ని పొంది ఆ తరువాత మరణానంతరం సురలోకానికి వెళ్ళిపోతాడు, అంటే దేవతాలోకానికి వెళ్ళిపోతారనమాట. సో ఆల్టుగెదర్ ఏంటి, సుశీల వృత్తాంతంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనిషి అన్నాక సహజంగా కొన్ని ఆశాపాశాలు, మోహాలు, బంధాలు, బంధుత్వాలు అనేవి మనల్ని ప్రలోభ పెడుతూ ఉంటాయన్నమాట. అయితే మనం వాటికి లొంగకూడదు. ఒకవేళ ఏదైనా పరిస్థితులలో అలా జరిగినా కూడా ఈ మాఘమాసం అనేది మనకు ఒక ఆప్షన్ అనమాట, వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. మన పాపాలని రూపుమాసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం అనమాట. కాబట్టి మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి మన సుమంగళి స్త్రీలు చక్కగా గౌరీదేవి ఆరాధన చేస్తూ తాంబూలము, పసుపు, కుంకుమ, పువ్వులు, సుమంగళి ద్రవ్యాలు దానం చేసుకుంటే వారి సౌభాగ్యం చిరకాలం వర్ధిల్లుతున్నది అన్నది ఈ వృత్తాంతంలోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.